మన ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. మరి ఈ 2026 సంవత్సరంలో వచ్చేటటువంటి భోగి, సంక్రాంతి, కనుమ ఇవన్నీ కూడా ఈ పండగల నుంచి మీ జాతకాలన్నీ కూడా ఎలా ఉంటాయి, మరి ఈ ఈ ఈ పండగల్లో మీరు ఏం చేస్తే మీకు ఇతర రెమెడీస్ అవసరం లేకుండా మీకు జాతకాలు మంచిగా అవుతాయి అనేటటువంటి దాని మీద మనం చూద్దాం. ముందుగా మనకి భోగి పండగ ఏం చేస్తామంటే అండి, మన ఇంట్లో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకెళ్ళి కాలుస్తాం. అందువలన ఈ గేట్ల దగ్గర చెక్కలు ఉంటాయి కదండి, చెక్క గేట్ల వాళ్ళు అంతా హడిలిపోయేవారు. తీసేసి అక్కడ ఆ కాలనీ కుర్రోళ్ళంతా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే దాన్ని కాల్చేస్తారు. దీంట్లో ఏంటంటే మన యొక్క దరిద్రం పోతుంది. ఇంట్లో ఉన్నటువంటి పాత సామాను, ఈ యొక్క పాత చెక్కలు ఇవన్నీ కాల్చేయడం ద్వారా. మరి అలాగే ఈ పండగ పెద్దల పండగ అంటాం. దీని ద్వారా ఏమిటంటే పెద్ద పండగ అని ఎందుకన్నామంటే పెద్దల పండుగ అంటే పితృతర్పణాలు, శ్రాద్ధ కర్మలు ఇవన్నీ కూడా మనము ఇవి చేస్తామన్నమాట ఈ పండగలో. కాబట్టి ఈ లాంగెస్ట్ డ్యూరేషన్ అనే కాకుండా 4 రోజులు ముక్కనుమ ఇవన్నీ అని కాకుండా ఈ చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రాద్ధ కర్మలు ఇవన్నీ జరపకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పితృశాపాల కింద పరిణమిస్తాయి. కాబట్టి ఈ పితృశాపాలు అనేటటువంటివి మన జాతకంలో రవి, కేతు యొక్క గ్రహాల యొక్క పరిస్థితులను బట్టి మనకు తెలుస్తుంది. ఈ జనవరి నెలలో మనకి రవి మరి 14 జూన్ జనవరి 2026 సంవత్సరం నుంచి మకర సంక్రమణం జరుగుతుంది, మకర రాశిలోకి వస్తుంది. ఈ విధంగా దరిద్ర దేవతని మనం పోగొట్టుకోవడము, అలాగే ఈ పండగలకి మనం దుమ్ములు దులుపుకోవడము, శ్రాద్ధకర్మలు చేయడము, దీని ద్వారా దరిద్ర దేవతను మనం పోగొట్టుకొని చక్కగా లక్ష్మీదేవిని ఆకర్షిస్తామన్నమాట. లక్ష్మీదేవిని ఆకర్షించాలంటే ఇల్లులు ఒకటే కాదు, శుభ్రంగా ఉండడం, మన ప్రవర్తన, మన ఆలోచనలు, అలాగే మనం చేసేటటువంటి ధర్మమైనటువంటి పనుల వల్లే లక్ష్మీదేవి ఆకర్షితురాలు అవుతుంది. అందుకని కేవలం దులిపేసి ఎవరికి పేదవాళ్ళకి రూపాయి కూడా మనం దానం చేయకుండా, మనము అనాథలకు కానీ, సాధువులకి, వికలాంగులకి, వీళ్ళకి పేదలకి మనం చేయకుండా ఉన్నామనుకోండి, లక్ష్మీదేవి రాదు. ఇక సంక్రాంతి అంటే కొత్త సంవత్సరాన్ని మీకు తీసుకొచ్చేటటువంటిది, కొత్త క్రాంతుల్ని మీకు తీసుకొచ్చేటటువంటిది. ఈ రోజున మనం ఏం చేస్తామంటే అండి, ఈ భోగి రోజున మనము ఏ విధంగా అయితే తలంటు స్నానం చేస్తాము, రేగుపళ్ళు మనం గుండె మీద వేసుకొని స్నానాలు చేస్తాం, నువ్వులు నెత్తి మీద వేసుకొని స్నానం చేస్తాం. సంక్రాంతి రోజున కూడా తలంటు స్నానం చేసినప్పుడు నల్ల నువ్వుల్ని లేదా తెల్ల నువ్వుల్ని నెత్తి మీద వేసుకొని మనము బేడ అంటే కర్ణాటకలో మరి అవన్నీ కూడా చేస్తారు. కొంచెం నువ్వుల నూనెని కూడా తలకి అంటించుకొని మనం ఆ తర్వాత తలంటు స్నానం చేస్తాము, శుభ్రమైనటువంటి వస్త్రాలు ధరిస్తాము. ఆ రోజు సంక్రాంతి లక్ష్మి అంటే ఇదంతా కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటివండి. కాబట్టి మనకి ఎవరికైతే వ్యవసాయాలు ఉన్నాయో, పొలాలు ఉన్నాయో, మరి వాటికి అన్నిటికి కూడా మనము మన పూజ చేయడము పొలాలకి, ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి హరిదాసులు వీళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ కూడా మనం దాన ధర్మాలు చేయడం ఇలాంటివన్నీ కూడా చేస్తాం. అలాగే కనుమ రోజున పశువులను అలంకారం చేయడం, నాగల్ని ఇచ్చేయడము ఇవన్నీ కూడా మనం చేస్తాం. పశు సంపద, పాడి సంపద ఇవన్నీ కూడా జరుగుతాయి. ఈ రాశులను బట్టి 12 రాశుల వారికి ఒక్కొక్కరికి ఎలా ఉంటాయో మనం చూద్దాం. దీనికి మనం నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మోడ్రన్ ఆస్ట్రాలజీని అంటే నాసా లైవ్ రిపోర్ట్స్, దాంతో మనం గ్రహాల యొక్క స్పీడ్ ఎంత కూడా తిరుగుతుందో కూడా మనం చెప్పగలుగుతాం. దాన్ని ప్రాచీనమైనటువంటి ఋషి శాస్త్రాన్ని, జ్యోతిష శాస్త్రాన్ని అన్నింటిని మిళితం చేసి మనము నాన్ కమర్షియల్ వ్యాపార దృష్టితో కాకుండా నాన్ కమర్షియల్ దృష్టితో మనం జాతకాలు చెప్తాం. కాబట్టి ఎవరెవరికి కావాలో మీరు నాకు కాల్ చేయండి చక్కగా. ఇక ఈ 12 రాశుల వారికి కూడా మనకి ఒక్కొక్క రాశి వారికి ఏ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది మనము చూద్దాం. మకర రాశి, ఈ మకర రాశి వారికి అందరికీ కూడా మనకి కేతువు అష్టమ స్థితిగతుడై ఉన్నాడు. మరి ఈ మకర సంక్రాంతి దాటిన తర్వాత, భోగి సంక్రాంతి పండగలు దాటిన తర్వాత ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా ఎలా ఉండబోతుంది, ఆదాయాలు ఏమన్నా పెరగబోతున్నాయంటే కదా పెరుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ భర్తలు కానీ భార్యలు కానీ
వేరే వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారండి, వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళకి ట్రాన్స్ఫర్ల కోసం ఎంతో కాలంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ ట్రాన్స్ఫర్లు అనేటటువంటివి ఇప్పుడు రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి. తర్వాత ఆల్రెడీ వచ్చేసినాయి కొంతమందికి. అయితే భార్యాభర్తల మధ్య కొట్లాట్లు అనేటటువంటివి తీవ్ర స్థాయిలో ఉన్నాయన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే కొంతమందికి వీళ్ళంతా కూడా కోర్టులకు వెళ్ళిపోవడము, పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోవడము, ఈ రకంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు, కొత్త వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టుల్లో ఆ కేసులన్నీ కూడా ముందుకు వెళ్లకుండా బెంచ్ మీదకి ఇంకా పూర్తిగా రాకుండా 4-5 సంవత్సరాలు జరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి భార్యాభర్తల మధ్య లీగల్ సపరేషన్స్ అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ కొట్లాటలు అనేటటువంటివి ఆగాలి. అలాగే ఆదాయాలు బాగా పెరిగినప్పుడు బంధుమిత్రులందరితో కూడా వీళ్ళు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం, వీళ్ళు వెళ్ళడం అనేటటువంటివి జరుగుతున్నాయి. కాబట్టి ఈ రాశి వారికి అందరికీ కూడా మనము సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళని మనం తీసుకున్నప్పుడు సినిమా రంగంలో హీరోయిన్లు మంచి బాగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. మకర రాశి వాళ్ళకి మెయిన్గా ఏమిటంటే మగాళ్ళ కంటే కూడా ఆడవాళ్ళకి కొంచెం బాగుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే భర్తల మీద మామగారుల మీద కోపాలతో, ఇతర బంధువుల మీద కోపాలతో భార్యను వేధించడం, భార్యతర బంధువుల మీద కోపంతో ఈ రకంగా వీళ్ళందరూ కూడా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా వేస్ట్ అనేటటువంటి విషయాన్ని నెమ్మదిగా తెలుసుకుంటారు. లేకపోతే కొత్తగా ఉద్యోగాల కోసం రాస్తున్నటువంటి యువత ఉంటుంది. వాళ్ళంతా కూడా ఉద్యోగాల్లో క్యాంపస్ సెలక్షన్స్లో వాటిల్లో కూడా సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతుంది. ఎక్కువ కష్టపడి చదవాలి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ సాఫ్ట్వేర్ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే వాళ్ళ సోదరులు, వాళ్ళ అక్కా చెల్లెళ్ళు వీళ్ళంతా కూడా మంచిగా డెవలప్ అవడానికి అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయితే వీళ్ళు సిస్టర్స్ బ్రదర్స్కి మీరు బంధువులకి ముఖ్యంగా సిస్టర్ బ్రదర్ వరుస ఉన్నటువంటి వాళ్ళకి మీరు సహాయాలు చేసినా సరే వాళ్ళందరూ కూడా మీకు కృతజ్ఞత లేకుండా బిహేవ్ చేయడంతో మీరంతా కూడా మానసికంగా కొంచెం బాధపడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే నూతన వస్త్రాలు ఇంటికి కావలసినటువంటి ఉపకరణాలు వస్తువులన్నింటినీ కూడా కొత్తవి కొనడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ మకర రాశి వారి పిల్లలందరూ కూడా మంచిగా సెటిల్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతాయి. ఏదైనా సరే నిదానమే ప్రధానము. అలాగే నిజాయితీ అనేటటువంటి దాని మీదే మనం బేస్ అవ్వి ఉండాలి అని మకర రాశి వారు అనుకోవడం జరుగుతుంది. మరి అందువలన మకర రాశి వారిలో ప్రిన్సిపల్ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండంగా చేయడం అనేటటువంటివి జరుగుతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు సకాలంలో రావడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి అన్నమాట. అలాగే ఈ రాశి వారికి మనము ఎన్నో పనుల మీద మీరు ఊర్లు వెళ్ళడము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అయితే ధనస్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి వింతలు విశేషాలు రావడానికి జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఇంటికి సంబంధించి అనేకమైనటువంటి మాయాజాలం, అంటే మీరు ఇళ్ళు కొనాలి అనుకుంటున్నారనుకోండి, ఇళ్ళు కొనాలనుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి బ్రోకర్లు సరిగ్గా దొరకపోవడం, వాళ్ళంతా డబుల్ రిజిస్ట్రేషన్ అంట కట్టడం, లేదా మంచి వాళ్ళు వీళ్ళు చేయలేరురా బాబు అనుకునేటటువంటి వాళ్ళ ద్వారా తక్కువ రేటుకి ఇళ్ళు కొనడం, ఇలాగ ఏదో ఒక రకమైనటువంటి మ్యాజిక్ జరగడానికి మకర రాశి వాళ్ళకి అవకాశం ఉంది. అండ్ ఈ మకర రాశిలో ఉన్నటువంటి తాతలు వీళ్ళందరూ కూడా మామూలు వీళ్ళు అన్నెసరీ విషయాల్లోకి వీళ్ళు ఇన్వాల్వ్ కాకుండా చూసుకోవాలి. ఇకపోతే చిన్న చిన్న పరిహారాలతో మనం ఈ మకర రాశి వారికి అందరికి కూడా కొన్ని పరిహారాలు మనం చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశి వారికి ముఖ్యంగా మనము ఏం చేయాలంటే కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రాహు ధనస్థానంలో ఉన్న కారణంగా మీకు ఏమవుతుందంటే తాగుడు ఇలాంటి అలవాట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి, డ్రగ్స్ ఎడిక్ట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ పరిహారాలలో వీరంతా కూడా మర్రి చెట్టు గోడలు తెచ్చుకొని వీళ్ళు పూజా మందిరంలో పెట్టుకొని ఆ పూజా మందిరం ముందు కూర్చొని దుర్గాదేవి మరి మనకి అమ్మవారు యక్షిణీ స్వరూపంలో, అంటే ఏదైనా సరే శక్తి అంశలే,
కాబట్టి దుర్గా యక్షిణి అంటే కాళరాత్రి అమ్మవారు. గూగుల్‌లో కొట్టి చూడండి. కాళరాత్రి అమ్మవారి యక్షిణి స్వరూపంలో ఉంటాయి. యక్షస్వరూపాయ జటాధరాయ అని చెప్పేసి మనకి చక్కగా మనం శివుణ్ణి కూడా యక్షుడే అంటాం, కుబేరుణ్ణి యక్షుడు, యక్షిణీలందరికీ కూడా రాజు ఆయన. కాబట్టి లక్ష్మీ కుబేర పూజ చేసుకోండి మీరు ప్రతిరోజు కూడా. ఓం లక్ష్మీ కుబేరాయ నమః అంటూ పూజ చేసుకోండి. డబ్బులు కావాలంటే రోజు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేదా గురువారం నాడు చేసుకోండి. లేదు కుదరదు అనుకుంటే శుక్రవారం నాడు మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మర్రి చెట్టు నీడ క్రింద, అది లేదు కాబట్టి ఆ చిన్న చెట్టుని తెచ్చుకొని కుండీలో పెట్టుకోండి. ఆ దగ్గర మీరు ఓం దుర్గాయై నమః అంటూ మీరు ఓం వటయక్షిణ్యై నమః అంటూ జపం చేసుకోండి. అలాగే భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో చేసుకోవాలా. భువనేశ్వరి దేవి ఎంత పవర్ఫుల్ దేవత అంటే, బ్రహ్మదేవుడు స్థాయి ఉన్నటువంటి ఆయనకు కూడా కలలో కూడా ఆయన కోట్ల సంవత్సరాలు తపస్సు చేసినప్పటికీ కూడా ఆయన కలలో కూడా దర్శనం ఇవ్వలేదు. అంత గొప్ప దేవత అనమాట. కాబట్టి ఏమంటే అంత గొప్ప దేవత మాకు ఇస్తుందండి అంటే ఇస్తుంది, భక్తుడికి ఇస్తుంది, చేసుకోవాలి మీరు. అలాగే మేడి చెట్టు చుట్టూ మరి మీరు ప్రదక్షిణలు చేసుకోవాలి. అది గురుస్థానం. అది ఆ మేడి చెట్టులో మొదల్లో అనఘాదేవి దత్తాత్రేయ దంపతులు ఇద్దరు కూడా ఉంటారు. లక్ష్మీనారాయణ వాళ్ళిద్దరు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపము. అందువలన ఆ 64 యోగిని గణాలన్నీ కూడా ఆ చెట్టును ఆశ్రయించి ఉంటాయి. కాబట్టి ఆ చెట్టు దగ్గర మీరు చక్కగా ఏ మేడి చెట్టు దగ్గర అయినా సరే మీరు కూర్చొని గురు దత్తాత్రేయ చరిత్ర మీరు చదువుకోవడం, లేదా ఆ చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం, ఆ చెట్టుకు పూజ చేయడం. ఆ చెట్టు ఎక్కడా లేదండి అంటే ఇంట్లో వేసుకోండి కుండీలో, తర్వాత పెద్ద అయిన తర్వాత బయట వెదురుగాని రోడ్లపైన. ఈ రకంగా మీరు చక్కగా రావి చెట్టుకు నీళ్లు పోసుకోవడం, తులసి చెట్టుకు పూజ చేసుకోవడం ద్వారా ఆవు పృష్ఠభాగానికి మీరు పూజ చేసుకోవడము, ఆవుకి చక్కగా రెస్పెక్ట్ ఇవ్వడము, మేత పెట్టడము, ఇలాంటి వాటి ద్వారా మీకు బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి అందరికీ కూడా కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి మరి మనం ఏం చేయాలండి అంటే శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని, అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడము. అలాగే ఈ యొక్క గాణగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క పాదుకా దర్శనము, లేదా 53 అధ్యాయాలు ఉంటాయి గురుచరిత్ర అని. ఆ గురుచరిత్రని 53 అధ్యాయాలని కూడా మీరు బాగా చదవడము రోజు గురుక్షేత్రంలో ఇంట్లో కూడా చదువుకోవచ్చు. దీని ద్వారా మీకు నిజంగా సీరియస్గా ఎవరికైతే ఈ ఇంట్రెస్ట్ ఉంటుందో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క సాధనని, యక్షిణీ సాధనని, అలాగే అప్సరస సాధనలు చేయడం ద్వారా తొందరగా ఫలితాలు వస్తాయి. మరి ఇక దుర్గాదేవి, మహాకాళి అమ్మవారు వీళ్ళంతా చాలా పెద్ద దేవతలు. బాగా హయ్యర్ ఎనర్జీస్ త్రిమూర్తుల కంటే కూడా పెద్దగా. సో ప్రోటోకాల్ ఉంటుంది. అదే ఈ యక్షిణి, అప్సరస ఇలాంటివన్నీ కూడా చిన్న చిన్న దేవతలు కాబట్టి మీకు వారం రోజుల్లో, 40 రోజుల్లో మీ కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుడిని ఎప్పుడు కూడా చూడలేమండి. భగవంతుడిని కేవలము తెలుసుకోగలుగుతాం అంతే, అంతవరకే. సో వీ షుడ్ నో ద గాడ్, వీ కాంట్ సీ ద గాడ్. సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు రియలైజ్ అనమాట. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క మీనరాశి వారికి అందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి అద్భుతాలు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మీకు బ్రహ్మాండంగా కలుగుతుంది. కాబట్టి చేసుకోండి ఇలాగా. శుభమస్తు.